హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది వాళ్ళ జీవితాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ మరికొంతమంది అసలు వాళ్ళ జీవితం గురించి కూడా ఊసెత్తరు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఒకళ్ళు జీవితంలో విజయం సాధించి ఉంటారు, మరొకళ్ళు సక్సెస్ కాలేరు. అందుకే సక్సెస్ కాలేని వాళ్ళు వాళ్ళ జీవితాల గురించి చెప్పడానికి ఇష్టపడరు. అయితే జీవితంలో సక్సెస్ సాధించాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాదు, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఒక గురువు తన శిష్యులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెబుతూ ఉంటాడు. అంటే స్ఫూర్తిదాయకుల జీవిత చరిత్రను తన శిష్యులకు వివరిస్తూ ఉంటాడు. గురువు ఏమని చెబుతున్నాడంటే, ప్రపంచంలో 2 రకాల మనుషులున్నారు. కొంతమంది ఏదైనా చెప్పాలనుకుంటే నిర్భయంగా చెబుతారు. మరికొంతమంది చెప్పాలని ఉన్నా చెప్పలేక అలాగే ఉండిపోతారు. ఒకవేళ చెప్పడం మొదలుపెట్టినా భయంతో ముగించేస్తూ ఉంటారు. లేదంటే పక్కనుండే తెలివైన వారిని అనుసరిస్తూ వెళుతూ ఉంటారు. ఇలా ఏ ఒక్క రోజో 2 రోజులో కాదు, జీవితాంతం అలాగే ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాదు, ఇలా భయంగా ఉండేవాళ్ళంతా తన జీవితంలో అన్నిటిలోనూ భయంగానే ఉంటారు. దీంతో ఏదీ బయటకు చెప్పలేక జీవితంలో వెనకబడిపోతారు. అయితే ఇలాంటి వాళ్ళకి కొంత సపోర్ట్ని ఇస్తే మాత్రం ధైర్యంగా ముందుకు వెళతారు, ఎన్నో సాధిస్తారు. అయితే ఇక్కడ ఇలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్లలో ఉన్న టాలెంట్ను వాళ్లే గుర్తించుకోలేకపోతున్నారు అని. ఇలా గుర్తించక పక్కనున్న తెలివైన వారిని ఫాలో అయిపోతూ జీవితాన్ని కానిచ్చేస్తున్నారు. కొన్నిసార్లు ఎదుటి వాళ్ల వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. అంటే ఎవరైనా ఎందులోనైనా సక్సెస్ అయ్యారనుకోండి, ఇక గుడ్డిగా వాళ్లను నమ్మి వాళ్లనే ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరి రాతను వారే మార్చుకోవాలి, ఎవరి దారి వారి వెతుక్కోవాలి. దీంతోపాటు కొత్త దారుల్ని వెతకాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి. నిజమే, విజయం అందుకున్న వారి నుంచి స్ఫూర్తిని పొందడం మంచిదే. ఎందుకంటే అలా స్ఫూర్తిదాయకం అయితేనే కదా విజయాన్ని అందుకోగలుగుతాం, దాని రుచి తెలుసుకోగలుగుతాం. కానీ వారిని బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఫెయిల్యూర్ అయిన వాళ్ళ నుంచి ఏదీ నేర్చుకోరు. ఎందుకంటే అతను ఫెయిల్ అయ్యాడు కాబట్టి. కానీ ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరే కావాల్సినంత మ్యాటర్ ఉంటుంది. అయితే మరి మనం ఎలాంటి వ్యక్తులను గుడ్డిగా అనుసరించొచ్చనే ప్రశ్న మీ మెదడులో పుట్టుకొచ్చింది కదా. అందుకే ఇప్పుడు వారి గురించే చెప్పబోతున్నాను. సాధారణంగా ఏ సమస్య అయినా బయట నుంచి చాలా కష్టంగా కనిపిస్తుంది. కానీ సమస్య లోపలి వరకు వెళ్ళి చూస్తే అప్పుడు పరిష్కారం ఈజీగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ వారిలో దాగి ఉన్న టాలెంట్ను బయటకు తీస్తేనే ఖచ్చితంగా విజయం వైపు అడుగులు వేయగలరు. అంతేకాదు, వారిపై వారికి నమ్మకం కూడా ఏర్పడుతుంది. అయితే వారికి వారే ఆత్మవిశ్వాసంతో ఉండి విజయం సాధించాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అందులో నంబర్ 1, పెదవులపై చిరునవ్వు పోకూడదు. ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ముఖంపై చిరునవ్వు చెదరనీయకండి. ఎందుకంటే ఎప్పటికైనా నవ్వు మనకు మేలు చేస్తుంది. అంతేకాకుండా మనిషి కలగా కనిపించడానికి చిరునవ్వే కారణం. కానీ కొంతమందిని చూస్తే మూతి ముడుచుకుని ఉంటారు. నవ్వు అనేది ఒకటి ఉందనే సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారు. అయితే అదేదో ఒక అలంకార వస్తువులా అప్పుడప్పుడు ముఖంపై తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది స్వచ్ఛంగా నవ్వితే మరికొంతమంది అవసరం లేకపోయినా కూడా నవ్వుతారు. ఏది ఏమైనా సరే ముఖంపై చిరునవ్వు అనేది మాత్రం ఉండాలి. అలా ఉంటేనే బాధల్ని కూడా మర్చిపోతాం. ఎదుటి వాళ్ళకి కూడా మనల్ని చూసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అదే ఎప్పుడు ఏడుపు ముఖంతో ఉంటే చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంతేకాదు, మాటలు మాట్లాడడం కూడా ఒక కళే. నవ్వుతో పాటు మంచి మాట ఉంటే ఆ వ్యక్తి సక్సెస్ వైపు ఖచ్చితంగా అడుగులు వేస్తాడు. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసి చూడండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లలో ఇలా కనిపిస్తూ ఉంటారు. సహజంగా వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. దీనివల్ల మనకు కూడా వాళ్ళ దగ్గర కాసేపు ఉండాలనిపిస్తుంది. అంతేకాకుండా నవ్వేటప్పుడు మన నవ్వులో సహజత్వం ఉండాలి. అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి మనతో ధైర్యంగా తన గురించి ఓపెన్ అవ్వగలడు. ఇక నంబర్ 2, ఐ కాంటాక్ట్. కొంతమందిని పరిశీలిస్తే వాళ్ళు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళల్లో చూస్తారు, ఏదో అటు ఇటు చూస్తూ మాట్లాడరు. మరికొంతమంది కళ్ళు పైకి కిందకి చూస్తూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్లతో మనం మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. ఇప్పటి జనరేషన్లో ఐ కాంటాక్ట్తోనే పనులు చేయాల్సి ఉంటుంది, ఎదుటి వారిని ఒప్పించాల్సి ఉంటుంది. అంటే ఐ కాంటాక్ట్తో మాట్లాడుతూ ఉంటే ఎదుటివారికి మనపై చాలా నమ్మకం వస్తుంది. అంతేకాకుండా మనల్ని చూసినా కూడా చాలా నమ్మకం కలుగుతుంది. ఇలా ఐ కాంటాక్ట్లో ఉండడం వల్ల జనాలు సక్సెస్ఫుల్గా జీవితంలో అడుగులు వేస్తున్నారు. అలా ఎదుటివారిని ఈజీగా అర్థం చేసుకోగలరు కూడా. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎదుటి వాళ్ళని సూటిగా కళ్ళల్లో చూడడం వల్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. దానివల్ల అనుకున్న పని సాధించగలుగుతాం. జనరల్గా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ వ్యక్తి చూస్తున్నాడా లేదా అని చూస్తారు. ఇది ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడానికి కొంత ఉపయోగపడుతుంది. నంబర్ 3, నడిచే విధానం, కూర్చునే విధానం. ఇప్పుడే మీకు చెప్పాను కదా, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సూటిగా చూస్తూ సమాధానం చెబుతున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేస్తారు. అచ్చం అలాగే కూర్చునే పొజిషన్, నడిచే విధానం కూడా
ఇంటర్వ్యూ చేసేవాళ్ళు గమనిస్తారు. వీటన్నిటికీ కూడా స్పెషల్ మార్క్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక రూమ్లోకి ఒక వ్యక్తి నిటారుగా ఉండి నడుస్తూ వెళ్ళినాడంటే అతను చాలా కాన్ఫిడెంట్తో ఉన్నాడని అర్థం. అలాగే ఒక వ్యక్తి అన్ఈజీగా నడుస్తూ నెమ్మదిగా వెళ్ళాడంటే తనపై తనకే కాన్ఫిడెన్స్ లేదని అర్థం. ఈ నడకను బట్టే వాళ్లలో వాళ్లకు కాన్ఫిడెన్స్ ఉందనేది లేదనేది స్పష్టం అవుతుంది. సక్సెస్ఫుల్ పీపుల్ని ఎవరిని చూసినా వాళ్ళ నడక, కూర్చునే విధానం, మాట్లాడే తీరును బట్టి వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారో మనకు అర్థం అవుతుంది. వాళ్లలో ఉన్న కాన్ఫిడెన్స్ కూడా మనకు నచ్చుతుంది. అయితే మరి ఇలా మనం కూడా తయారవ్వాలంటే ఎలా అని అంటారా? అయితే ఇప్పుడు మనం 4th పాయింట్లోకి వెళ్ళిపోదాం. 4th పాయింట్, పెద్దవాళ్లే కాదు పిల్లల్ని కూడా ఇలాగే తయారు చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలుంటే వారిని ఈ విధంగా ఉండాలని చెబుతూ వారిని సిద్ధం చేయండి. ఇక మీరైతే మొదట కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మీ బాడీ స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. అదే అలవాటుగా మార్చుకోండి. అప్పుడు మీలో కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. రొమ్ము విరుచుకుని నడుస్తున్నాడు అంటారు చూసారా? సేమ్ అలాగే మాటలు మృదువుగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఇది నెమ్మదిగా వచ్చే కళ, అలవాటుగా మారిపోయే కళ. మీరు ఇలా ప్రయత్నిస్తూనే ఉంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. ఎందుకంటే ఏ పిల్లలైనా మొదట నేర్చుకునేది తల్లిదండ్రుల నుంచే. సో మీరు ముందు పర్ఫెక్ట్ అయితే మీ పిల్లలు సూపర్ పర్ఫెక్ట్ అయిపోతారు. నెంబర్ 5, ప్రతి ఒక్కరిని ఓ పాత ఫ్రెండ్ అనుకోండి. కొత్తగా ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కొత్త వాళ్ళు అనుకునే దానికంటే ఒక పాత ఫ్రెండ్తో మాట్లాడుతున్నానని అనుకుంటే కాస్తైనా ఫ్రీగా మాట్లాడగలుగుతాం. వారికి చెప్పాల్సింది కూడా క్లియర్గా చెప్పగలుగుతాం. అలా కాకుండా కొత్తవారు అన్న ఫీలింగ్ మైండ్లో బాగా పెట్టుకుంటే చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పలేం. పైగా భయంతో, సిగ్గుతో, మొహమాటంతో మాట్లాడలేం. దీనివల్ల మనకే నష్టం. అందుకే నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరిని ఓ పాత ఫ్రెండ్లా ట్రీట్ చేయండి. అంతేకాకుండా మనం ఇలా ఫ్రీగా మాట్లాడినప్పుడే మనం ఏంటన్న విషయం ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. నెంబర్ 6, హావభావాలు. మన ఫేస్లో మంచి హావభావాలుంటే ఎదుటి వాళ్ళు మన మాటల్ని ఇంకా వినాలనుకుంటారు, మన ముఖాన్ని చూడాలనుకుంటారు. ఈ ముఖ కవళికల బట్టే మనం మంచి మాటలు చెబుతున్నామా, చెడు మాటలు చెబుతున్నామా అన్న విషయం కూడా ఎదుటి వారికి అర్థమవుతుంది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ హావభావాలు చూసి ఉద్యోగాలిచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త నవ్వుతూ మంచి ముఖ కవళికలతో ఉంటే మంచిది. నెంబర్ 7, మాట్లాడేటప్పుడు డిసిప్లిన్ ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి వింటున్నాడు కదా అని, లేదంటే నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్నాడు కదా అని అతన్ని మనం హేళన చేయకూడదు, విసుగు తెప్పించకూడదు. చేతులను, భుజాలను తాకడం వంటి మిస్బిహేవ్ చేయకూడదు. నిటారుగా నిలబడినప్పుడు మన తలను వంచకుండా నిటారుగా ఉంచాలి. అలాగే ఎదుటివారి ఫీలింగ్స్ని బట్టి మనం నడుచుకోవాలి. వారు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా, డిస్కంఫర్ట్గా ఉన్నారా అన్న విషయాన్ని గ్రహించాలి. అప్పుడే మనం మాట్లాడడం కొనసాగించాలి. అంతేగాని ఎదుటివారు వింటున్నారో లేదో తెలియకుండా లొడలొడ వాగుతూ వెళ్ళిపోతే మనం తింగర వాళ్ళ కింద అవతలి వాళ్ళు లెక్కగడతారు. కొంతమంది ఎదుటివారి మాటలకు సమాధానం చెబుతున్నప్పుడు దాన్ని అంతగా పట్టించుకోరు సరికదా, మళ్ళీ వాళ్లే పదే మాట్లాడుతూ ఇంటర్ఫియర్ అవుతారు. అది ఎదుటి వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఎప్పుడు మనం చేయకూడదు. ఎదుటివారి రెస్పాన్స్ని బట్టి ముందు వెళ్ళడం అనేది మంచి అలవాటు. నెంబర్ 8, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా పని చేయాలన్నా, ఆ పనిలో సక్సెస్ సాధించాలన్నా మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం. కొంతమందిని చూస్తే ఇవి చెయ్యాలి, అవి చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ వాటిని ఆచరణలో మాత్రం పెట్టరు. ఎందుకంటే వారి మైండ్ స్ట్రాంగ్గా ఉండదు. ఒకవేళ మైండ్ స్ట్రాంగ్గా ఉంటే ఆలోచనలు ఆచరణలో ఉండవు. సక్సెస్కి కూడా దూరం అయిపోతారు. అందుకే ఎప్పుడూ కూడా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఒక మంచి విధానం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. అంతేకాదు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండి మాట్లాడాలి. అప్పుడే ఎదుటి వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యి మనతో మాట్లాడడానికి, మనం చెప్పేది వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కాకుండా చాలామంది అతిగా మాట్లాడడం, ఎదుటి వాళ్లపై జోకులు వేస్తూ వారికి వారే గట్టిగా నవ్వుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ప్రస్తుతానికైతే ఆ జోక్ బాగుంటుంది, కానీ తర్వాత అదే జోక్ మనల్ని జోకర్స్గా మారుస్తుంది. అందుకే ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని కూడా ముందుగా మనం నేర్చుకోవాలి. ఇది మన జీవితంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.